కొద్దిమంది ఏమన్నారంటే అండి, చంద్రబాబు నాయుడు గారికి బానిసత్వం చేస్తున్నాడు రాజేష్, అందుకే వీటి మీద ఏం మాట్లాడలేదు అండి. ఇక్కడ ఎక్కడన్నా కేసులు నమోదు అవ్వకుండా నిందితులకు అరెస్టులు జరగకుండా ఉంటే పోనీ ఒకవేళ నేను మాట్లాడుతాను. మరి చట్టపరమైన చర్యలు ఎప్పటికప్పుడే తీసుకుంటా ఉంటే ఇక అందులో మాట్లాడడానికి ఏముంటదండి? అయితే ఇదే వైసీపీలో ఉన్న ఇదే పేటీఎం గాలను అడుగుతున్నాడు, ఎవడైతే నన్ను విమర్శ వస్తున్నాడో ఆ పకోడీ గాలను అడుగుతున్నాడు. రే వైసీపీ హయాంలో చీరాల్లో కిరణ్ కుమార్ ను కొట్టి చంపేశాడు ఒక ఎస్ఐ. ఆ ఎస్ఐ వెనకాల ఎవరు ఉండి ఉంటారు? ఆ ఎస్ఐ మీద కేసు నమోదైందా? ఆ ఎస్ఐ మీద మర్డర్ కేసు పెట్టారా? ఆ ఎస్ఐ అరెస్ట్ చేశారా? లేదు. ఇక్కడ సీతానగరంలో కుర్రాడిని శిరోమండనం చెప్తే రాష్ట్రపతి కూడా రాశాడు లేక వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ జక్కంపూడల మీద లేకపోతే ఆ పార్టీకి చెందిన వాళ్ళ మీద కేసు ఏమైనా నమోదైందా? ఎఫ్ఐఆర్ లో కనీసం వాళ్ళ పేర్లు పెట్టారా? సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటి దగ్గర వాడితే శవం 4-5 రోజుల దాకా కేసు కూడా పెట్టకుండా పెడదాము వద్దా అని ఆలోచించారు. అవునా? డాక్టర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద మనం చూస్తుండగా కొట్టారు. ఆ దెబ్బల వాళ్ళు చచ్చిపోయారు, అది ఎలా చంపేశారా? ఒక్కడి మీద కేసు నమోదైందా? అయినా కూడా ఇంకా అందులో ఎందుకు పడున్నారా వైసీపీలో, లేకపోతే ఇంకా జగన్ కాలనీ ఎందుకు పడున్నారా బానిస నా కొడకలారని నేను అడగాల మిమ్మల్ని? మీరు నన్ను అడుగుతారా? ఆ వేళ జగన్మోహన్ రెడ్డికి మీకన్నా నేనే ఎక్కువ పని చేశాను, మీకన్నా నేనే ఎక్కువ తెలుసు జగన్ రెడ్డి. అయినా కూడా అన్యాయం జరిగిన చోట చట్టపరమైన న్యాయం దొరకట్లేదు మాకు, జగన్ గారు దీన్ని పట్టించుకోవట్లేదని జగన్ మీదే తిరగబడ్డా ఉండి నేను ఇవాళ బానిస నా కొడుకులా మీరు ఇంకా అక్కడే పడుండి అంబేద్కర్ గారి పేరు తీసేసినా మాట్లాడరు, విదేశీ విద్య ఆపేసినా మాట్లాడలేదు, అంతమందిని చంపేసినా మాడకుండా ఇంకా కాలు తీరబడిన బానిస నా కొడకలారా మీరారా నన్ను ప్రశ్నించే? ఇక్కడ అన్యాయం ఎక్కడ? ఆ కులం ఈ కులం లేదు, ఏ కులవాడికి అన్యాయం జరిగినా ఇమీడియట్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి, చట్టపరమైన న్యాయం అందిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంకేం కావాలి? మీరు అన్నారు అక్కడ పీగన్వరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణే పెట్టించాడు మొత్తం అన్ని ఆయన ఆధ్వర్యంలో జరిగింది అన్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగితే మరి ఫ్లెక్స్ చింపేస్తారా? ఆయన డీసీఎం కదా, వాళ్ళే ఎందుకు చింపేసి ఉంటారు మరి ఫ్లెక్స్? ఎవరో గొడవలు తెలియ పెట్టారని పెద్దోళ్ళు వెళ్ళి చింపేశారు. ఏ వర్గం అయితే పెట్టింది అన్నారో అదే వర్గం నుంచి చింపేశారు దాన్ని. అయినా కూడా పోలీసులు వాళ్ళని పిలిపించడం జరిగింది, కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడే కేసు నమోదు చేస్తారా లేదా మరొకసారి ఇలాంటి రిపీట్ చేస్తే కేసు నమోదు చేస్తారా అనేది తెలిసి వస్తుంది. కైకులూరులో లేదు మొత్తం పవన్ కళ్యాణ్ గారి వర్గమే కొట్టించిందని 2 కులాల మధ్యలో రాజీ చేద్దాం అనుకున్నాను. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారి వర్గమే లేదా పవన్ కళ్యాణ్ గారు అది ఇదే ఆధ్వర్యంలో జరిగితే అరెస్ట్ చేస్తారని వాళ్ళ మీద అచేతనం కేసు ఎస్ఎస్టీ కేసు అవుతుందా? తెలుగు తక్కువ నా కొడుకుల్లో తయారయ్యారేట్రా మీరు? ఇంత నీచమైన బతుకులు బతుకుతున్నారేట్రా మీరు? నాకు అర్థం కాదు.